గెలిచిన సీట్ల వివరాలు ప్రకటిస్తామన్న వైఎస్ఆర్సీ, కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కయ్యాయన్న మైసూరా. నాడు వైఎస్ నేడు కిరణ్, రెండు దోపిడీ ప్రభుత్వాలేనన్న బాబు. 5 వామపక్షాలతో తెలంగాణ లెఫ్ట్ ఫ్రంట్ సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు. ఐబీఎల్ నిర్వాహకులపై గుత్తా జ్వాల అసంతృప్తి, ఆక్షన్ కు పిలిచి అవమానించారని ఆగ్రహం. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులు ఎక్కడెక్కడ విజయం సాధించారో లిస్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు వైఎస్ఆర్సీ ప్రకటించింది. కాంగ్రెస్ టీడీపీ దొంగచాటుగా ఒప్పందం చేసుకుని సర్పంచ్ ఎన్నికల్ని పార్టీ రహితంగా నిర్వహించారని వైఎస్ఆర్సీ ఆరోపించింది. పార్టీ గుర్తులతో జరిగే మండల జెడ్పీటీసీ ఎన్నికలను గాని అసెంబ్లీ ఎన్నికలను గాని జరిపితే ఎవరి సత్తా ఏమిటో తేలుతుందన్నారు వైసీపీ నేత మైసూరారెడ్డి. ముందర జరగాల్సిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలైతేనే అవి పార్టీ పరంగా జరుగుతాయి, పార్టీ సింబల్ మీద జరుగుతాయి. మరి అవి పెట్టి తేల్చుకోవాల్సింది. అప్పుడు మేం కాదు కదా లిస్టు పబ్లిష్ చేయాల్సింది, ఎన్నికల కమిషనే లిస్టు పబ్లిష్ చేస్తుంది. ఎవరికేం సత్తానో తేలిపోతుంది. మరి ఇద్దరు దొంగతాటుగా మాట్లాడుకొని పార్టీ రహితమైన ఎన్నికలు పెట్టుకున్నారు. ఇవి కాకుండా ఉన్నాయి ఉప ఎన్నికలు అనేవి జరగాల్సినవి. ఉప ఎన్నికలకు వారు మరి అప్పుడే డిస్క్వాలిఫై చేసి ఉప ఎన్నికలు జరిపింటే ఈ పార్టీకి ఉప ఎన్నికలు జరిగిండేది. ఎవరి సత్తానో ఏమిటో తెలిసిండేది. అవి జరపరు, పార్టీ రహితమైన ఎన్నికలు జరుపుకుంటారు. జరిపిన తర్వాత సవాళ్ళు విసురుతుంటారు. మేము రెడీగా ఉన్నాం లిస్టుతో. అయితే వైఎస్ పాలనలో యథేచ్ఛగా దోపిడీ సాగిందని, రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని చంద్రబాబు విమర్శించారు. కిరణ్ ప్రభుత్వం కూడా దానికి విరుద్ధం కాదని అన్నారు. తాను అధికారంలో ఉండగానే ప్రభుత్వ సేవల కోసం ఈ సేవ పెడితే ఇప్పుడు దాని పేరును మీ సేవగా మార్చి గొప్పగా చెప్పుకుంటున్నారని అన్నారు. ఈ సేవను సక్రమంగా నిర్వహించి ఉంటే ఇప్పటికీ అన్ని సేవలు అందుబాటులోకి వచ్చేవన్నారు. రాజకీయాల్లో చాలా కంపు చేసి వదిలిపెట్టారు. 9 సంవత్సరాలు రాష్ట్రంలో దోపిడీ యథేచ్ఛగా జరిగింది. అడిగితే ఎదురుదాడి చేశారు, వ్యవస్థల్ని కుప్పగూల్చారు. నిన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ని చూశారు. ఈ సేవ అది నాకు అర్థం కాల. మేము ఈ సేవ పెడితే మీ సేవ అంటాడు. ఇప్పుడు ఆ మీ సేవల గురించి గొప్ప చెప్పేస్తున్నాడు. అంటే 15 ఏళ్ల ముందు ప్రారంభించినది ఈ సేవ. ఇప్పుడు దాన్ని మీరన్నీ నిలిపేసి మీ సేవ అని పేరు పెట్టి దానివల్ల అవినీతి పోతుంది, బ్రహ్మాండమైన సర్వీసులు ఇస్తాం అని మాట్లాడుతున్నా అంటే ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు ఏం సిగ్గుపడడం లేదు. ఒరే ఇది 15 ఏళ్ళకు ముందు పెట్టారు ఈ సేవ, మనం దాన్ని చెడగొట్టాం, నిన్న మొన్న వచ్చి మళ్ళా పెట్టాం, మనం సిగ్గుపడాలి. అదే ఉండుంటే ఆన్లైన్లో అన్ని ట్రాన్సాక్షన్స్ ఇప్పటికి అయిపోయి ఉండాలి. పాత భవనాలు గోడలు కూలి ప్రాణాలు పోతున్నా పట్టించుకొని తోలుమందం జీహెచ్ఎంసీ అధికారులు రోడ్లపై గతుకులను అంతే నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. బేగంపేట రోడ్డుపై గోతిలో పడి యువతి రుయా గుడియా ప్రాణాలు పోగొట్టుకుంది. గుడియా తల్లిదండ్రుల కడుపు కోతకు ఎవరు కారణం? రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లదా? కనీసం రోడ్డు మరమ్మతులు చేయాలన్న జ్ఞానం కూడా లేని వ్యవస్థలో బతుకుతున్నందుకు జనం సిగ్గుపడాల్సి వస్తోంది. అధికారులు పాలకుల తీరుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలకు జలకళొచ్చింది. నిండు కుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఆనకట్టల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. గోదావరి నది, పెన్నా డ్యాంలు పొంగి పొర్లుతూ ఉంటే కృష్ణా నదిపై ఉన్న రిజర్వాయర్లు కూడా క్రమంగా నిండుతున్నాయి.
వానొస్తే వరదొస్తది, జలాశయం నిండుతుంది. రాష్ట్రంలో భారీ వర్షాలకు జలాశయాలకు జలకళ వచ్చింది. గోదావరికి వరద పోటుతో ఆ నదిపై ఉన్న ఆనకట్టలన్నీ పొంగి పొర్లుతున్నాయి. కడెం ప్రాజెక్టు వరద నీటితో కలకల్లాడుతోంది. గరిష్ట నీటి మట్టం 700 అడుగులు కాగా 695.55 అడుగులకు చేరింది. నిజాం సాగర్ ప్రాజెక్టు దాదాపు నిండిపోయింది. పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా 1394.82 అడుగులకు చేరింది. సింగూర్ ప్రాజెక్టులో జలసిరి ఉట్టిపడుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1717.93 అడుగులు కాగా ప్రస్తుతం 1702.51 అడుగులుంది. భారీగా వరద నీరు రావడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా తొణికిసలాడుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1085.2 అడుగులుంది. గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులు వరద నీటితో వెల్లువెత్తుతోంటే కృష్ణా నదిపై ఉన్న జలాశయాలు కూడా నిదానంగా జలకళ సంతరించుకుంటున్నాయి. కర్ణాటక నుంచి వరద నీరు రావడంతో కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి పూర్తిస్థాయి నీటి మట్టం 1705 అడుగులుండగా ప్రస్తుతం 1700.3 అడుగులకు చేరింది. నారాయణపూర్ రిజర్వాయర్ గరిష్ట స్థాయి నీటి మట్టం 1615 అడుగులు కాగా ప్రస్తుతం 1611.55 అడుగులుంది. తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1632.23 అడుగులుంది. ఇక రాష్ట్రంలోకి కృష్ణానది ప్రవేశించాక ఆ నదిపై మొదటి ప్రాజెక్టు జూరాల కూడా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటి మట్టం 1045 అడుగులు కాగా ప్రస్తుతం 1041.99 అడుగులకు చేరింది. జూరాల గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు మల్లన్న సన్నిధిలోని శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ నిదానంగా అడుగులు వేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 828.1 అడుగులు మాత్రమే ఉంది. ఇక కృష్ణా డెల్టాకు సాగునీరునిచ్చి రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చిన నాగార్జున సాగర్ జలాశయం ఇంకా వెలవెలబోతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 520.8 అడుగుల నీటి మట్టం మాత్రమే ఉంది. గోదావరిపై ప్రాజెక్టులు కళకళలాడుతుండగా కృష్ణమ్మపై ప్రాజెక్టులు మాత్రం వరద నీటి కోసం ఎదురుచూపులు చూస్తున్నాయి.